మన అవికామెంట్స్ ప్రేక్షకాభిమానులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఒత్తులు ముట్టించుకొని తులసి కళ్యాణాలు చేసుకుంటున్నారా దోస్తులు? కార్తీక దామోదరుల చల్లని చూపు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కనున్న గంట సింబల్ని కొట్టండి. అట్లా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి దోస్తులు. ఇవాల్టి స్పెషాలిటీ ఏంటి అంటే కార్తీక పౌర్ణమి ఇంకా మన ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్ పార్ట్ 150. మరి దోస్తులు, ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లోని పార్ట్ 150లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే మీ బంధుమిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి దోస్తులు. అలాగే హైప్ చేస్తున్నారా లేదా దోస్తులు మన వీడియోస్ని? హైప్ చేయండి. కూసో, ఎప్పుడు ఏమి ఎగురుతావు? మంచిగా నిమ్మలంగా కూర్చొని మాట్లాడితే ఏమవుతుంది? వెనుకపోయిన ముఖం పెట్టుకొని ఎగిరి ఎగిరి ఇంకా బక్క అవుతాడు. కూసో. నేనెగురితే నీకేమైతుంది? నేను ఎగిరిస్తున్నానా ఏమన్నా? మన బిడ్డ ఉట్టని కడుపులున్న బిడ్డ ఉట్టినాక మళ్ళీ ఎగిరిస్తా, ఫీల్ కాకు. ఎగిరిచ్చావు కానీ కూసో. తినేది బుక్కిడంతా, చేసేది మాత్రం వేస్తాడు. ఇక ఇట్లనే కూర్చోవాలి కదలకుండా. కానీ ఆ చేతు ఈ చేతు కట్టేయాలి నీకు. నీ అవ్వ చేతులు ఎందుకు కట్టేస్తావే? మరి వచ్చినప్పటి నుంచి చూస్తాను, ఒక్క దగ్గర ఆగుతాను లేడు. మస్తు సంతోషంగా ఉందనే, ఏం చేసుడో అర్థమైతలేదు. అసలు నాకు కొత్త జాబ్ వస్తుందని కలలో కూడా ఊహించలేనే. మొత్తం అదే జాబ్ చేసుకుంటూ జీవితాంతం చచ్చిపోవడం అనుకున్నా. నేను ఎప్పుడు చెప్తానే ఉంటానా, ఒకసారి కాకపోతే ఇంకోసారి దేవుడు మనని కరుణిస్తాడని. నీ కష్టం ఉందండి, నువ్వు ఇంత కష్టపడతావు కాబట్టి నీకు అంత మంచి జాబ్ ఇచ్చిండు ఆయనే. నీకు టాలెంట్ లేకపోతే నీకెందుకు ఇస్తుండే? టాలెంట్ ఉన్నా ఏమున్నా అదృష్టం ఉండని. అదృష్టం లేకపోతే ఏదున్నా వేస్టే. మనకిప్పటికైనా అదృష్టం వరించిందిలే. అంతా మన పుట్టబోయే బిడ్డ వేళ విశేషమే. అది కడుపులో పడ్డదో లేదో నాకు ఇంత మంచి జాబ్ వచ్చింది. మనం ఇక సొంత ఇల్లు కట్టుకుందామే. సొంత ఇల్లు ఎందుకు? ఈ ఇల్లు ఏమైంది? నీకు రానికి దగ్గరుండు ఇష్టం. ఈ ఇల్లు వాళ్ళ ఇంటికి దగ్గర ఉన్నదని తీసుకున్నావు. మరి ఇంకెక్కడికో పోతే నేను దాన్ని ఇడిచిపెట్టి ఎట్లుండాలండి? ఇక్కడనే ఉందాం. ఈ ఇంటి ఓనర్ అమెరికాకు పోయిండంటే కదా, ఇంట్లోనే ఉందాం ఇక. అమెరికాకు పోతే ఇల్లుని వట్టి ఇడిచిపెడతారావే? అమ్ముతా అని చూస్తున్నాడు ఆయనే. మరి ఇంకేంది శరత్, మనం ఈ ఇల్లు కొనుక్కుందాం. ఈ పాత ఇల్లు ఎందుకే, లోన్కి అప్లై చేసి కొత్త ఇల్లు కొనుక్కుందాం. అపార్ట్మెంట్లలో ఉంటారు అందరూ. అపార్ట్మెంట్ అయితే సూపర్ ఉంటుంది. ఛీ, నాకు అపార్ట్మెంట్ వద్దు, ఏమొద్దు. కిందున్న బండ మనది కాదు, పక్కకున్న గోడ మనది కాదు. ఎగురితే కింద సప్పుడు అవుతుంది అంటారు, ఎగరకపోతే సప్పుడే లేదంటారు. అందరి దగ్గరకు పోయి ముచ్చట్లకు మూతి చాపాలి, లేకపోతే ఈమె రానే రాదు, ఎల్లనే ఎల్లది బయటకంటారు. ఇంకేమన్నా ఉన్నాయానే? ఇంకా మస్తున్నాయి, చెప్తాగు. వినాయక చవితి వచ్చిందంటే చెవులు వలిగేలాగా పాటలు పెట్టి ఎగురుదామంటారు. ఎగిరినా ఏదోటి అంటారు, ఎగరకున్నా ఏదోటి అంటారు. అందరు కలిసి మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకోవాలంటారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు తయారయ్యేస్తారు. నా చీర కాస్ట్లీ అంటే నా చీర కాస్ట్లీ, వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పోయి అంటారు. ఓ ప్రేమలు ఉండయి, పాడుండయి. సి ఏమద్దు. మరి ఏం చేద్దామంటవే? సొంత ఇల్లు ఉంటే అది వేరే ఉంటుంది. కిరాయి ఇళ్ళలో ఉన్నన్ని రోజులు ఇది మన ఇల్లు కాదు కదా అన్నట్టే ఉంటుంది. సొంత ఇంటికి పోతే అసలు ఏ బాధ ఉండదే. మరి ఇదే కొందాం, వాళ్ళు ఎట్లాగో అమ్ముతా అంటున్నారు కదా. నాకు ఇది ఎందుకో పాత పాతగా అనిపిస్తుంది. పాతదైనా సరే కొత్తదైనా సరే మనం ఇదే కొందాం అంతే. సరే సరే, ఒక 4-5 నెలలు అయినాక లోన్కి అప్లై చేస్తా. ఓనర్కి అయితే ఒక మాట చెప్పి పెట్టు, మేమే కొనుక్కుంటాం, ఎవరికి అమ్మకని. సరేనే, ఈ ఇల్లు కూడా మనకు కలిసి వచ్చిందే. నువ్వు ప్రెగ్నెంట్ అయినావు, నాకు కొత్త జాబ్ వచ్చింది. అన్నీ మంచి మెమరీసే. ఇంకేందే, మస్తు ఎంజాయ్ చేసి వచ్చినావా మీ అమ్మ దగ్గరకు పోయి? నేను బాగానే ఎంజాయ్ చేస్తా కదా మా అమ్మ దగ్గరకు పోయి. పోయినా ఏం లాభం ఉండదు. మా అమ్మ ఎటో ఎటో పోతుంది, నేను ఇంట్లో ఒక్కదాన్నే కూర్చోవాలి. అదేదో ఈడుంటే నాన్న నీకు ఇంత వండి పెట్టుకుంటా, నేను చూసుకుంటుంటే ఇంత తృప్తి ఉంటుంది. నీకు నేను, నాకు నువ్వు, మన ఇద్దరం ఒకరికొకరం. ఇప్పుడు ఇంకా మన కోసం మన బిడ్డ కూడా వస్తుందండి. అవునే, నీకు పాప అంటే ఇష్టమా బాబు అంటే ఇష్టమా? నాకెవరైనా ఇష్టమే శరత్. మరి నీకు? నాకెవరైనా ఇష్టమే.
బాబు ఊడితేనైతే ఆడు నీ లెక్కనే ఉండాలి. బాబు ఊడితే నా లెక్కన మళ్ళా స్టార్ట్ చేసినావా నన్ను ఎక్కిరించడు? అంటే నేను మొగన్ లెక్కుంటానా? అట్లా కాదే, నువ్వు రఫ్ అండ్ టఫ్ ఉంటావు కదా, ఆడు కూడా గట్లనే ఉండాలి నీ లెక్క. బండ ఎటు పడతా అటు ఎట్లా పడతా అట్లా మాట్లాడాలి అందరి మీదకి. నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడతానా? బండకు బండి ఉంటానా? అదే ఎవరికి భయపడవు కదా, అట్లా ఉండాలి ఆడు. మరి పాప ఊడితే నీ లెక్క ఎండకపోయిన ముఖాన్ని లెక్క ఉండన్నా? అవును, నా లెక్క స్లిమ్గా ఉండాలి పాప. నేను కూడా స్లిమ్మే. నా లెక్క సెన్సిటివ్గా ఉండాలి, ఎవరికి ఎదురు మాట్లాడద్దు. ఇక సాల్తి ఎవ్వరికి ఎదురు మాట్లాడకుండా ఉండు అంటే ఇక రాని లెక్క ఉండు. అట్లుంటే ఆడిపోసుకుంటారు అందరూ. నీకేం తెలుసు? ఇవాళ రేపు అట్లుంటే నడవది. ఎందుకు నడవదే, ఏందో చెప్తావు? అరే నీకు తెలియదండి, ఈ బయట చూడిపో మస్తు మంది కోడళ్ళు ఎట్లున్నారో. 4 దాన్నే కోడలు అయితే మూసుకొని కూర్చుంటారు. ఎవరు? ఇంకెవరు? అత్త మామలు ఆడబిడ్డలు బావలు వాళ్ళందరూ. ఉహుం. ఏమనకుండా సైలెంట్గా లేదు చెప్తా చేసుకుంటున్నావు అనుకో రాని లెక్క. ఆ? ఎవరి లెక్క? రాని మన రాని లెక్క కథమిగ మొత్తం వాళ్ళకే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, వాళ్ళని ఇష్టం ఉన్నట్టు అనుడు స్టార్ట్ చేస్తారు. ఇవాళ రేపు అణిగిమని ఉండద్దు, తగ్గఫర్ ఉండాలి. అప్పుడే కంట్రోల్ ఉంటాను అందరూ. పాప మా అమాయకులను ఆట ఆడిస్తాను రావే. అణిగిమని ఉంటే అమాయకులను చేసి ఆట ఆడిస్తారు. తగ్గఫర్ ఉన్నావనుకో నీ జోలికి రారు. నా బిడ్డ నా లెక్కనే పెంచుతా. ఇక నయమే నీ లెక్క పెంచుడట. ఈడ గిన్ని మాట్లాడుతావు కానీ మరి మీ అమ్మ. ఏంది? ఏం లేదు. చెప్తున్నా. ఇప్పుడు నన్ను మా అమ్మ నాన్నని ఏమన్నా అని అంటావు కదనే. అవు సప్పుడు వేయవు, వాళ్ళు అసలు పట్టించుకోరు. ఏంది గిట్లా అని అడుగుతా నేనైతే. మరి మీ అమ్మ దగ్గరకు పోతే అక్కలతోటే ఉంటుంది, మీ అమ్మ నేను పట్టించుకోదని ఒక్కనాడని అడిగినావే. ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు మీ అమ్మ ఇక్కడికి రమ్మంటే వస్తుందా అని. మరి అప్పుడు ఎందుకు అడగవే మీ అమ్మను? మా అమ్మ నాన్ననేమో అనమంటావు కానీ మరి నువ్వెందుకు అనవు? ఏంది? మా అమ్మ నాన్నను మీ అమ్మ నాన్నతోటి కంపేర్ చేస్తానవా? నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది, అర్థమైందా? 3 బిడ్డల్ని వెంచి పెద్ద చేసి పెళ్లి చేసిండ్రు. అల్లుళ్ళను బంగారం లెక్క చూసుకుంటారు. అలానే అంటానవా నువ్వు? ఏదో ఇక నేను అప్పుడప్పుడు అట్లా అనిపించి అంట. అక్కలు అట్లా చేస్తారు కానీ మా అమ్మ ఏమన్నది? మీ అమ్మ నాన్నలకు మాత్రం కొడుకు అంటే లేదు లెక్క, కోడలంటే లెక్క ఇంతకే లేదు. ఎందుకుండదే? ఎవరి పిల్లల మీద వాళ్ళకు ప్రేమ ఉండదా? బయటకు చూయించారు గంతే, మా ఉంటదే. బాగానే ఉంటుంది. ఎటు చూస్తానవే గిటు ఆగే గడ మేకల మంద పోతాంది. అగో మేకల మంద పోతే నీకేమైతుందే? పోని ఇటు రావు. ఇటు అత్తయ్య ఏమో ఒక మేకను అందుకపోదామని నేను చూస్తానా. అందుకపోతావా? జైల్లో వారెత్తారు నిన్ను. అవేమనుకుంటాను, ఒక్కో మేక 10-20 వేలు ఉంటుంది. నువ్వు గట్టి కొడతా వాటే బెదిరిపోతాన్ని. ఏ దాచి కూసో, ఏమో ఒక మేకల్ని పట్టుకున్నది. వీకింది ఒక్కటి ఇటు వచ్చింది, అది కూడా వీకే. ఒర్రకే అంటే ఒరతనే ఉంటదేమో. అమ్మో, ఇది మేక దొరకలేదని నన్ను చంపేసి కూర వండుకొని తింటది ఏంది? గట్ల చూస్తుంది. ఏగి కార్తీక మాసంలా మేకలు కోళ్ళని ఎందుకంటవే? ఇంకా గీ కార్తీక పున్నమ రోజు గట్లాంటి అస్సలే గుర్తు తెచ్చుకోవద్దు. గట్లా ఏతే ఇక సంవత్సరం మొత్తం దొరకదట మనకు. అవునా? నేను గదాని కోసము కాదు, మేకిట అత్తే దానికి ఆకులు పెట్టి తినిపిద్దామని అనుకున్నా. నువ్వు మేకను మింగుదామని చూసింది, ఇప్పుడేమో మేకకు ఆకులు పువ్వులు పెడతా అన్నా అంటది. ఓ మనుషులకే తిండి పెట్టవు, పశువులకి ఎన్నటి నుంచి పెడతానవే? ఏమో గీడ కూసినవేమే అంత ఎండ కొట్టి పాడైతుంది. గా ఇంటెనక కూసుంటే గా గోసిది గిటే చూస్తుంది అంటే చూస్తేమైతుంది? నీకు మంచిగా కూర పెడుతుంది, అన్నం పెడుతుంది, అన్న అరుచుకుంటుంది. దాన్ని ఓర్తలేవెందుకో? ఓర్తావే ఇప్పుడు నీ సావితిని? ఇక బేబీ వచ్చింది కదా, దాన్ని బాగానే ఓర్తానవా? నాది వేరే ముచ్చట, నీది వేరే ముచ్చట. నీకంటే అది అన్ని వండి పెట్టి చూసుకుంటుంది పని మనిషిలే. నాకేం చేస్తుంది అది? నేనే పని మనిషి లెక్క దానికి ఏ పడుతుంది. పక్క గోవులుంటే అలాగే ఏ పడుతుందో మన్ను. ఏమో మరి, నేను బక్క ఉంటి, ఇక బేబీ బక్క ఉంటి, ఇద్దరం బక్కనే ఉంటిమి. మాకేడ శాతనైతుంది చేసుకొని తినుడు. మీరు గింతగానం బాల్సిండ్రు, ఇంత పనులు చేసుకుంటే ఏమవుతుంది?
మా అంటే బక్కగా అవుతారు. ఇంత చాయ్ నీళ్ళన్నా పోతావా పోయావా? ఏం ఛాయ్ నా ఇంట్లో పొయ్యలేదు. పోయి లేదా? ఇంట్లో తన పొయ్యి పెట్టుకోకుండా ఉంటుంది. పొయ్యి అంటే సిలిండర్ లేదు. సిలిండర్ లేదా? నా ఇంట్లో 2 ఉన్నాయి, ఒకటి ఇద్దు కదా. ఇయ్యు పైసలు నీ తాత వచ్చిస్తాడా? పైసలు ఇవ్వకపోతే నీకు పుక్యానికి ఇస్తా. ఏ మన ఇద్దరం మన సవితుల మీద ముచ్చట్లు పెట్టుకోవడానికి వచ్చినామా? మళ్ళీ మన ఇద్దరం కొట్లాడుకున్నాడు ఏందే? అవునే అంటేనేమో నేను మర్చిపోయినా. ఏమంటాందే మరి మీ కోడలు వచ్చింది కదా, ఇవాళ పొద్దుగా లేచేమన్నా సగబెట్టిందా లేదా నీకు? పున్నామికి అత్తులు ముట్టించుకున్నారా? దానికేడ శాతనే పాడైతుంది. మొత్తం నేనే వేసుకున్నా. టైంకు లేచి వచ్చింది, గిట్ల ముట్టిచ్చింది, పోయింది. అయ్యో ఇంత అత్తకేమన్నా సగబెడితేమో. మా రాజుగానికే బాగా అవుతుందంటేనేమో. ఏమో పెండ్లాం అని దాన్ని పట్టుకొని నాకు తాండు. మరేమన్నా పెట్టిందంటవా అనే కొడుకు? ఏం పెట్టి పాడేండ్రో ఏమో, ఊకేడు వాళ్ళు ఊరు పొంటి పోతా అంటాడు. ఏం పెట్టి మునుగుతాండ్రో ఏమో. అమ్మ అనైతే ఒక్కనాడు మాట్లాడతలేడాడు. ఏమన్నా అంటే నారాణి దాని రాని ముఖం అంగడిపోతే. అయ్యో మొన్న పోయే ముందు మంచిగానే ఉండే కదనే. మొన్న మంచిగానే ఉండే. తల్లిగారింటికి పోయి వచ్చింది, కథం కావరం ఎక్కింది దానికి. ఏం పుట్టించిందో ఏమో మరి తల్లి. ఏం చేసుడిగా, కొడుకుని మాట వింటేనేమో మంచిగుండు. అడిగినాకనే కదనే గీ అన్ని రపరపలు నాకు. ఇటు నీ మొగుడుని మాటినాడు, కొడుకుని మాటినాడు. ఇక ఎందుకే నువ్వు ఆ ఇంట్లుండి? ఏం చేసుడే, నాకు గోసగట్ట పాడైంది. ఆడు చెప్తున్నాడు కాబట్టి గా బేబీది ఈ బొంబాయిది ఇద్దరు నన్ను ఎత్తి మీద వచ్చి కూర్చున్నారు. ఇక నా కొడుకు చెప్తున్నాడు, ఆ రాని మొక్కబ్జి అది వచ్చి ఎత్తి మీద కూర్చుంటాంది. నువ్వేమన్నాను గాని మీ కోడలు మంచిదే. మరి ఇల్లు సంటది కాదు. పాపం పొల్ల మా ఎత్తది, అన్ని పనులు సగబెడుతుంది, ప్రేమగింత అరుచుకుంటుంది. వచ్చి చూద్దుదా ఎట్లా వచ్చిన కానుంచి బర్రె కూర్చున్నట్టు ఒకటే దగ్గర కూర్చుంటాంది. మళ్ళీ బెడ్ రెస్ట్ ఇచ్చినట్టు ఎత్తాంది. ఏమో పాపం పొల్ల కడుపుతోటి దానికి శాతనైతలేదు మన్నం. లేకపోతే ఎందుకు వేయదే? నీ బిడ్డను కూడా గంత మంచిగా అరుచుకుంటుంది. బిడ్డ మంచిగా ఉన్నదే, పోయిండ్రా దవాఖానకు? ఓ దానికేంది, దాని అత్త రకరకాల డాక్టర్లకు చూయించుతుంది. పైసలు మస్తు అయితే వాళ్ళ దగ్గర. అయినా గాడికే తీసుకుపోతారంటేనేమో. నీకో దోస్తున్నది కానీ అమెరికాల, దానికి చూయించకపోయినావు మరి ఫ్రీగా? వర్ణమాలను అక్షరమాలను ఉంటుంది కదా. వర్ణమాల నా దోస్తు. అయ్యో ఇంకో ముచ్చట తెలుసానే నీకు? ఏంది? ఈ బేబీ దాని కొడుకున్నాడు కదా అమెరికాల డాక్టరు. ఉన్నాడు. ఏమైందట? యువతి నన్ను పట్టుకొని పోయిందా? పట్టుకొని పోవడం ఎక్కడ, దానికి పెండ్లి కూడా అయిందట, 2 పోరగాన్లట. మరేమైంది? ఈయన దోస్తు దానికి ఆడు తెలుసట. మరి 2 ఒక్కూరాయే అమెరికాలో డాక్టర్లాయే. ఇక మాది వెళ్తే తీయలేవో. నా ఇజ్జత్ అంతా తీసిండు నా మొగుడు. అయ్యో మధ్యలో నా కొడుకేం చేసే? నువ్వు ఎంత సీక్రెట్ మెయింటైన్ చేస్తా గదానికి తెలిసి తట్టి చేసిండు. ఇప్పుడు దానికి ఫోన్ చేసిండట, ఫోన్ చేసి నా కొడుకుంటాడని చెప్పిండట. ఏమనుకుంటున్నావు? అయ్యో కొడుకు గట్ల చేసినాడు. మంచి కొడుకే నీ కొడుకు, ముఖం అంగడి పోతే. తిన్నావా మరి? ఏం కూర? ఏం కూర పాడైంది? ఇవాళ తిండి లేదు, తిప్పలేవు. గదేందో ఉపాసం ఉంటుందట గోసిది. ఇంత సిర ముద్దను కొబ్బరి చిప్ప పంపింది. సాయంత్రికి తింటుందట. ఇక అప్పటిదాకా నాకు కూడా పెట్టేటట్టు లేదు. ఇంకేం రోగమే మరి? ఇంత పొయ్యి పెట్టుకొని ఇంత పప్పు వారేసుకుంటే ఏమవుతుంది? పప్పు అంటే అయిపోయినా, పొయ్యి పప్పు 2 ఉంటే చాలా. నూనె కావాలి, పోని కావాలి, ఎన్ని కావాలి దానికి? ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ బాగోతాలు పెట్టుకోవాలి. నువ్వు తిన్నావా మరి? నేను కూడా తిన్నాడు. ఎక్కడిది? నాకు కూడా ఉపవాసం ఇవాళ. అగో బొడ్డి ఉపాసం అంటుంది, బేవులు తిత్తాంది. బర్రె మింగినట్టు మింగి వచ్చింది, ఉపాసం అంటుంది. ఏమో ఉపాసం అని బేవులు తీయబడితేవేమే? ఏగా తిండి కడుపులో లేకపోతే అంత గ్యాస్ నిండుతుంది. అంత ఖాళీగా ఉంటుంది కదా, ఖాళీ అంత గాలితోటి నిండుతుంది. అప్పుడప్పుడు గిట్లా మాట్లాడితే బయటకు వస్తుంది గ్యాసు. అవునానే, నాకేమో గట్ల రాదు. బాగా తిన్నప్పుడే అది అరగక బేవులు వస్తాయి, గ్యాస్ ఫామ్ అవుతుంది. ఒక్కొక్క శరీరం ఒక్కొక్క లెక్క. మరి ఇలా మొత్తం తినవా, రాత్రికి తింటావా? ఇక రాత్రికి ఇన్ని పూరీలు బజ్జీలు చేయమంట కోడల్ని. అగో ఇప్పుడే కోడలు ఏం చేస్తలేదంటివి కదా, నువ్వే వేసుడికి వస్తుంది.
అంటే మాసేస్తాంది మొత్తానికే చేయక కాదు కానీ ఇక మొత్తానికే చేయకపోతే నాతో ఏడైతుంది దాన్ని ఆడికే పంపిస్తా తల్లిగారింటికి. ఏందో ఈ కథలేందో కోడన్లేందో కొడుకులేందో పటు. నీకు గంత నీరసం ఎందుకు రావట్టేనే? నీకెవరు పాడేండ్రు సవిత ఒక్కతే ఉన్నది. నాకు చూడు కోడలు కొడుకు ఒకటి బొంబాయిది నా బిడ్డ అత్తగారు అందరు నన్ను ఏపుక తినేటోళ్ళే. నువ్వు చక్కగా ఉంటే వాళ్ళు ఎందుకు చక్కగా ఉండరే ఏమో. నేను చక్కగా కాకపోతే అంకర్ టింకర్ ఉన్నా ఏమో అంటావు. నీతోటి వచ్చిన గోసనే గిదే. నువ్వు చెప్పేటి అన్నీ నాలే పాసు బంక అన్నీ. నేనేమన్నా నన్ను ఏదోటి అంటావు. నేను అనద్దు నిన్ను, నువ్వంటే ఏంలే. అవునే అంత నిద్ర ఉన్నది. ఇవాళ ప్రొద్దున్న 4కి లేచిన. ఒక్కరోజు లేస్తే ఏం కాదు తీయే. సరే నేను మళ్ళీ అప్పటికి వేస్తా. నువ్వైతే తిను, ఉపవాసం ఉండకు. రాజు ఎప్పుడు వచ్చిండు? ఇంకా నయ్య మా అత్త గురించి ఏం మాట్లాడలే. మా వాళ్ళతోటి మాట్లాడితే కథం రాజుకి అనుమానమే ఏం మాట్లాడుతున్నాను అని. ఎవరే ఫోను? అమ్మాయి వేసింది రాజు. ఎందుకు? ఏ బట్టిగానే ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగినా. నాకు ఇంకెవరు చేస్తారు రాజు? అమ్మాయి వేస్తుంది లేకపోతే తమ్ముడు చేస్తాడు. సరితక్క వేయదా? ఇంటి పక్కకే ఉంటుంది కానీ 100 సార్లు ఫోన్ చేస్తుంది రోజుకు. ఏం ముచ్చట్లు పెడతారో ఏమో గంతగానం. నీకెందుకు రాజు అన్ని ఆడవాళ్ళ ముచ్చట్లు? ఏవో పెడతాంతి, పట్టించుకోవద్దు గవన్నీ. ఇది పట్టేప్పుడు మంచిగా ఉంటుంది. ఫోన్లు మాట్లాడంగానే పిసపిస తయారవుతుంది. ఏం మాట్లాడతారో ఏమో ఫోన్లలో. బా వేస్ట్ గాడు ఇవాళ కూడా ఆఫీస్ పెట్టిండే. పండుగ లేదు ఏం లేదు. తిన్నావానే? టాబ్లెట్లు వేసుకున్నావా? ఇంకా తినలే, తిన్నాక వేసుకుంటా. వస్తావేమో అని చూస్తున్నా అప్పటి నుంచి. ఇగో ఇది మానేయి, ఒక టైం పెట్టుకో. ఆ టైంకి తిను, టాబ్లెట్లు వేసుకో. ఊకే నేను వస్తానా రానా అని చూసుకుంటా ఊసోకు. అర్థమవుతుందా? ఏమవుతుంది రాజు ఒక అరగంట అటు ఇటు అయితే? నువ్వు వచ్చినాక ఇద్దరం కలిసి తిందామని. చెప్పింది కొంచెం విను. రోజు ఒకటే టైంకి తిను, మంచి ఒక టైం టేబుల్ లెక్క ఫాలోగా. అట్లా ఇష్టం ఉన్నట్టు తింటే అరగది. ఇప్పుడు లేట్గా తింటే డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు తింటావు చెప్పు? మళ్ళీ సాయంత్రం పాలు ఎప్పుడు తాగుతావు? మళ్ళీ రాత్రికి తినా అంటావు. అందుకే ఒక టైం పెట్టుకున్నావు అనుకో, టైం టు టైం చేసుకుంటూ పోవాలి. ఏడా రాజు ఓటి ఓటి చేసుకునేసరికి టైం అవుతుంది. నువ్వు రానే వచ్చినావు. ఎట్లా ఇద్దరం కలిసి తింటాం కదా అని. ఇగో టైం లేదని ఇంకోసారి అనకే నాకు. ఫోన్లలో గంటలు గంటలు ముచ్చట్లు పెట్టడానికి మాత్రం టైం ఉంటుంది. నీ పనులు నువ్వు చేసుకోవడానికి టైం ఉండదా? ఫోన్లలో ముచ్చట్లు పెడతానా నేను? ఖాళీగా ఉన్నప్పుడే మాట్లాడతా అమ్మతోటి తిన్నదా లేదా అని, గంతే. అంతకు మించి ఇంకా నేనేం ముచ్చట్లు పెట్టా. అర్థమవుతుందా రాజు? ఉన్నదంటే ఉలికి ఎక్కువ అన్నట్టు గంత కోపం ఎందుకు వస్తుందా నీకు? ఫోన్లు మాట్లాడే బదులు టైం టు టైం తిను అని చెప్పిన, దానికే గంత కోపమా? సరే నా ఫోన్ తీసి కాల్ రికార్డింగ్లు చెక్కి 5 నిమిషాలకు ఎక్కువ మాట్లాడా నేను. సరితే ఫోన్ చేస్తే కూడా ఊకే ఏం ఫోన్లో మాట్లాడతావే ఇంటికి రా అని చెప్తా. అమ్మతోటి అయితే 5 నిమిషాలు మాట్లాడతా. ఫోన్లలో ముచ్చట్లు అంటావు ఎందుకు? సరే సరే, ఇప్పుడు దానికి బీపీ రేజ్ చేసుకుంటావేంది? అసలే డాక్టర్ నీకు మస్తు రెస్ట్ ఇవ్వాలని చెప్పింది. ఇక్కడికి వస్తే రెస్ట్ ఉన్నట్టే. ఇక నాకు చేసి ఇక్కడ కూర్చుంటే మళ్ళీ నువ్వు వచ్చి మెంటల్ టార్చర్ పెడతావు. ప్రశాంతంగా ఉండనియవు. నేను వచ్చేసరికి ఫోన్లలో ముచ్చట నువ్వు పెట్టినావు, ప్రశాంతంగా నన్ను ఉండనియవు. అరే నేను మాట్లాడుకుంటే నీకేమవుతుంది రాజు? నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు ఆఫీస్కి పోతావు. నేనేం చేయాలి ఇక్కడ కూర్చొని? అమ్మలేదావే, అమ్మతోటి మాట్లాడు. మీ అమ్మ నాతోటి ఎన్నడన్నా మాట్లాడిందా? అయితే మీ చెల్లెతోటి ఫోన్లో గంటలు మాట్లాడుకుంటూ కూర్చుంటుంది. లేకపోతే పక్కింటికి ఎదురింటికి పోయి ముచ్చట్లు పెడుతుంది. నాతోటి ఎప్పుడు మాట్లాడిందని ఒకసారి మీ అమ్మ ఫోన్ కాల్ చూడుపో. మీ చెల్లెతోటి ఎన్ని గంటలు మాట్లాడిందో తెలుస్తుంది. ఇగో నువ్వు మా అమ్మ నువ్వు చెల్లె నువ్వు అనుడు ఎప్పుడు మాట్లాడతావే? మానా నేను, ఎందుకంటే నువ్వు అట్లా చేస్తున్నావు కాబట్టి. రాగానే స్టార్ట్ చేసినావు కదా. నేనేం చేసినా? కడుపులా 2 ఉన్నారని చెప్పింది డాక్టర్. జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. నిన్ను పిలుచుకొని మరీ చెప్పింది కదా. అర్థం కాలేదా నీకు? అవును నువ్వు చెప్పింది. ఇప్పుడు మంచిగానే చూసుకుంటున్నా కదనే, ఏమైంది నీకు? రాగానే మీ అమ్మ కాళ్ళు మొక్కు అని ఎందుకు చెప్తున్నావు? మొక్కి ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని మొక్కుమన్నా. ఆల్రెడీ జర్నీ చేసి మొత్తం అలసిపోయినా. ఇంజక్షన్లు ఇచ్చిండు అటు ఇటు. నడుము నొప్పి ఉండే, ఇంజక్షన్ల నొప్పి ఇవన్నీ ఉన్నా కాలు మొక్కుతాను పోతే ఏం చేసింది మీ అమ్మ? దూరం జరుగు అంటుంది. నేట తలస్నానం చేయన్నట. ఈ రాత్రి పూట తలస్నానం చేయమని అంటారు ఎవరన్నా? కాలు మొక్కు అని చెప్తున్నాడు పోయి. ఇగో పెద్దోళ్ళ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది, అర్థమవుతుందా? ఆమెకు నాకు మంచి చేయాలని ఉంటే మంచిదే.
అంటే ఏందే నీ ఉద్దేశం? మా అమ్మ నీకు చెడు చేయాలని చూస్తుంది అనుకుంటున్నావా? నీ కడుపులో పెరుగుతుంది నీ బిడ్డనే నా బిడ్డనే కాదు, మా అమ్మకు మనవాడు కూడా. అర్థమవుతుందా? ఏమైందిరా రాజు? అత్త రావే. దర్శనం మంచిగా అయిందా పెద్దమ్మ? మంచిగా అయిందే. అబ్బా, ఈ నెలలో ఒక్కసారన్నా గంగ స్నానం చేయాలనుకున్నా, అది ఇయ్యాలనే కుదిరింది, చేసేసి వచ్చిన. ఛీ, నేను కూడా వస్తా అనుకున్నా. నువ్వేడత్తావురా? ఆ ఆఫీస్ వానికి ఏడ పని లేదు, పండుగ లేదు, ఏది లేదు. ఎప్పుడు పడితే అప్పుడు పెడతాడు ఆఫీసు. అందరు పోయిండ్రు, నేను ఒక్కదాన్నే ఉన్న పెద్దమ్మ ఇంట్లో. మా బద్మాసానికి ఎప్పిపోతి కదనే, ఎటుపోయింది అది? కూసోవే. అవురా వారి, మీ అమ్మ ఎటుపోయింది దీన్ని ఒక్కదాన్ని విడిచిపెట్టి? నేను చెప్పేపోయినా దానికి. ఏమో అత్త, నాకు తెలియదు, నేను ఇప్పుడే వచ్చిన. నా తమ్ముడు గాడైతే ఆడి ఇంట్లోనే ఉండడు, ఇంకా దాన్ని పట్టుకొని పోయిండు బేబీని. గిట్లా ఏతరని తెలితే నేను ఎటు పోకపోదు. కొంచెం సేపు అయిందా, పొద్దుగాల 4 గంటలకు పోయినా నేను. తిన్నవానే? వంట ఎవరు చేసిండ్రు? నేను కూర చేసిన, అత్తమ్మ పప్పు చేసింది. బర్రెది కూరగాయలన్నా కోసిచ్చిందా లేదా? నేనే కోసుకున్నా. అన్ని గంటలు నిలిసొద్దని చెప్పిన కదనే. ఏమన్నా చెప్తుందా అత్త అమ్మకు? అత్తమ్మకి ఇది కోసి అంటే మా అమ్మ కోసియదా? బాగానే కోసిస్తుంది కొడుక మీ అమ్మ. అడుగుడెందుకు, అడగకముందే కోసిస్తుంది. మంచిగా అయింది. రాజుకు బొంబాయి పెద్దమ్మనే కరెక్ట్. మూసుకొని కూర్చుంటాడు. సంగతి చెప్తావు రాజు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఒక్కటే రోజుకు? నేను వచ్చి ఒక్క రోజు కూడా కాలేదు. దీన్ని గోళీలు వేసుకున్నావానే? ఏడేసుకుంటుంది అత్త. అగో ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చున్నది వచ్చేసరికి. వంట కాగానే తినచ్చు కదా. ఫోన్లు మాట్లాడిందా? ఎవరితోటే? పెద్దమ్మ అమ్మకు ఫోన్ చేసిన, తిన్నవా అని అడిగిన గంతే. ఎందుకంటే అది వాళ్ళ ఉపవాసం ఉంటుంది, అలా కళ్ళు తిరిగి కింద పడుతుంది. ఇంతకుముందు ఒకసారి గట్లనే అయిందని అడిగిన, తిన్నవా లేదా అని. 5 నిమిషాలు కూడా మాట్లాడలే. చీచి, ఎన్ని నిమిషాలు మాట్లాడినావని అంటలేనే. ఫోన్లు మాట్లాడింది అంటాండైతే ఎవరికి వేసినావే అని అడిగిన. చూడండి పెద్దమ్మ, ఫోన్లు వేసి ముచ్చట్లు పెడుతున్నావు అని ఇప్పటికి 10 సార్లు అన్నాడు. ఏం రోగం పుట్టిందిరా? మళ్ళీ మీ అమ్మతోటి మీటింగ్ పెట్టినావేంది? తల్లితోటి ఫోన్లో మాట్లాడకపోతే ఇంకెవరితోటి మాట్లాడుతుందిరా? నువ్వంటే నీ అవ్వ దగ్గర ఉన్నావు, అప్పుడంటే అప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటావు, మీటింగ్లు పెడతావు. అది రోజుకోసారన్నా ఫోన్లో మాట్లాడద్దా అవ్వతోటి? మంచిగా ఉన్నావురా నువ్వు. నేనేమన్నా అత్త, తిన్నాక మాట్లాడచ్చు కదా అన్న. నువ్వేమన్నావో నేను రాగానే దాని ముఖం చూస్తేనే అర్థమైంది. దానికి తిన్నాక వాంతికి వచ్చినట్టు అవుతుందని చెప్పింది. ఆ సంగతి డాక్టర్కి చెప్పినావా లేదా? చెప్పిన పెద్దమ్మ, వేరే టాబ్లెట్స్ ఇచ్చింది. కొన్ని టాబ్లెట్స్కి గట్లనే అవుతుందట. ఈ మొద్దుగానికైతే ఏది గుర్తుంటుంది? అవన్ వెనకేసుకొచ్చుడు, అవన్ ఊసుకొచ్చుడు అయితే మంచిగా గుర్తుంటుంది. ఏందని టార్చరు? డాక్టర్ ఏం చెప్పిందో తెలుసానే? ఏమన్నది? నువ్వెవరికి చెప్పొద్దు మరి, సీక్రెట్. చెప్పతీరా, ఏమన్నది? రాణి కడుపులా ట్విన్స్ ఉన్నారటనే, 2 ఉన్నారట పిల్లలు. ఏంది, ట్విన్సా? అవునే రాని. ఈ చుట్టాలలో ఎవరికైనా ఉన్నారానే 2 కవలలు? మీ తాతలకు నానమ్మలకు గట్లా లేరు పెద్దమ్మ, అసలు మా దగ్గర వాళ్ళ దాంట్లో ఎవ్వరికి లేరు. మా అమ్మ కూడా గదే అడుగుతుంది, రాజు వాళ్ళ సైడ్ ఎవరైనా ఉన్నారా అని. లేకున్నా ఇక ఒక్కొక్కసారి గట్లనే అవుతారే. ఎంత సంతోషం అనిపిస్తుంది. ఈ విషయం ఎప్పుడు తెలుసా మొద్దుగా? నిన్న హాస్పిటల్ అనే చెప్పిందే. వచ్చినాక నీకు చెప్పుదాం అనుకున్నా, చెప్పిన. ఎవ్వరికి చెప్పలే, ఎవ్వరికి చెప్పొద్దు కూడా. అబ్బో, ఆ మాత్రం ఇంగితం అన్న తెలిసిందిలే. నీ అవ్వకి చెప్పినావా లేదా మరి? చెప్తా అంటే ఇగో ఇది అద్దంటుంది. అద్దద్దు, నీకు పుణ్యం ఉంటుంది కొడుక. ఇద్దరు ఉన్నారంటే ఏం చేస్తుందో, ఎట్లా తయారవుతుందో. చెప్పకు, పుట్టినాక చెప్పచ్చుతి. ఎవరితో అనకరా, అంత దిష్టి తగిలినట్టు అవుతుంది. డాక్టర్ కూడా అట్లే అన్నది పెద్దమ్మ, ఎవరికి చెప్పకుండే అని. కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలని చెప్పింది. అవురా అవులే, నీకు ఈ విషయం నిన్ననే తెలుసు అని చెప్తాను. సీట్ డబ్బా పట్టుకురమ్మంట ఇంకోటి. ఈ ముఖమేం కాదు, అది రాగానే దాన్ని కాలు మొక్కు అనబడితివి మీ అవ్వకు. పిచ్చెక్కిందా రా నీకేమన్నా? కడుపుతోటి ఉన్నదాన్ని ఎవడన్నా కాలు మొక్కమంటరా? నువ్వేం బిక్తానవురా? నువ్వు మొక్కనుంటివి, దాన్ని ఎందుకు మొక్కిపిస్తాను? అబ్బా అబ్బా, నేను ఏమేమనుకున్నానో అవన్నీ తీస్తాంది పాయింట్లు. పెద్దమ్మ ఆయన తిన్నదేంది మేము మాట్లాడుకున్నది? పెద్దమ్మ అంటే పెద్దమ్మనే. కాదత్త, అమ్మకు దీని మీద కోపం ఉంటుంది. అట్లా మొక్కిందనుకో అమ్మ మంచిగా కరుగుతుంది, కరిగిపోయి దీన్ని మంచిగా చూసుకుంటుందని మొక్కుమన్నా. తప్పేముంది అత్త దాంట్లో? ఈ పిచ్చి మొక్కల నా చెప్పు. మెదడు దక్క మొక్కపోవడం అంటే నువ్వే ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాలు మొక్కు, వంగు,
ఇంకా నయం సాష్టాంగం పెట్టుమాలే వానుంచిడికి. ఏమవుతుంది అత్త, పెద్దల మీద మర్యాద గౌరవం ఉంటే మంచిదే కదా, అట్లనే కొంచెం ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. నువ్వు చెయ్యి ఒకసారి. కడుపులు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎక్సర్సైజులు చెయ్యి, ఎట్లుంటుందో తెలుస్తుంది. మొగమోకాలకు ఏం అర్థం కాదు. ఏమనుకుంటున్నారా కడుపులో బిడ్డను మోసుడంటే? పరాచకాలు అవుతున్నాయా ఏంది? గందుకేనా దాన్ని తీసుకొచ్చింది? మళ్ళా నేను మధ్యలో ఎందుకు దూరుడని సప్పుడే కూకున్నా. కాలు మొక్కుమన్నాడట, బాగానే పెద్దనివైనావు. దానికన్నా లేదు మళ్ళా సిగ్గు. అదెందుకు మొక్కుతత్తి, కడుపుతోటున్నది అద్దని చెప్పుడు కాదు. దగ్గర దాకా వచ్చి వంగినాక అప్పుడు దూరం దూరం అంటుంది. అదెంత చాలున్నా చూడిగా. అది ఎప్పుడెప్పుడు ఇట్లాంటి ఛాన్సులు వస్తాయా అని చూస్తుంది. నువ్వేమో దానికి ఛాన్సులు ఫ్రీగా ఇచ్చేయి. ఏందిరా, పెద్దలంటే మర్యాద గౌరవం ఉండన్నా. అయితే రోజు ప్రొద్దున లేచి నీ తల్లి కాలు మొక్కు. ఎన్ని రోజులు మొక్కుతావో చూస్తా నేను. నువ్వు నవ్వకే పిల్ల. నవ్వస్తే కంట్రోల్ చేసుకొని కూసో. ఆడు లేనప్పుడు నవ్వు. మగోళ్ళ ముందట ఏం చేసినా నడుతుంది కానీ నవ్వినామంటే మాత్రం కథ మళ్ళకు మండుతుంది. ఇక ద్రౌపది సంగతి ఎట్లుంటేనో తెలుసు కదా నీకు. గంత కషాయం ఒక పొల్లు ఈ మొగోళ్ళు. అన్నేమో కానీ అట్లా నవ్వకే పిల్ల. ఎక్స్పీరియన్స్ తోటి చెప్తానా. వాళ్ళకి ఎక్కడనో కాలుతుంది, మళ్ళీ నీ మీద ఎన్నో కడ చూపించుతాడు. సారీ పెద్దమ్మ. నాకు కాదు సారీ, ఆనికి చెప్పు. అవసరం లేదు. ఆని ముఖం ఆనికి ఎప్పుడు ఎందుకు? ఎందుకే నా పరువు తీసేస్తాను? ఇవే గిట్లే అనుకుంటా కూసో. పరువు ప్రతిష్టలు అనుకుంటా. కడుపుతోటి ఉన్నోళ్ళు అందరిది ఇదే కథ. దాన్ని మంచిగా సంతోషంగా చూసుకుంటా మంచి తిండి పెడితే పుట్టేటోళ్ళు ఎంత మంచిగా పుడతారో తెలుసారా నీకు? ఇట్లనే చిన్న చిన్న వాటికి చిన్న చిన్న కొట్లాటలు పెట్టుకొని మైండ్ అంతా దొబ్బించుకొని కూర్చోండ్రి. ఇప్పుడు చూడుండ్రిగా, పిస పిస కొట్లాడి మైండ్ అంతా పాడి వేసుకొని దాన్ని టెన్షన్లు పెట్టి ఇక రేపు బుట్టేటోని హాస్పిటల్లో పొంట దింపుండ్రి. మీరు కూడా తిరుగుండ్రి గంటలు గంటలు అక్కడ నిల్చొని. అప్పుడు కోపం ఎవరి మీద చూపిస్తారు? మళ్ళీ మీరే కొట్లాడుకొని చేస్తారు. ఇప్పుడు మంచిగా ఉంటే ఏ రోగాలు రావు పుట్టేటోళ్ళకు. అది మనసులో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇద్దరు ఎట్లుండనో అట్లుండాలి. నీకోసం కాదు, పుట్టే పిల్లల కోసం, మంచి సమాజం కోసం. అర్థమవుతుందా? కాళ్ళు మొక్కు, గౌరవం, మర్యాద, తినలేదు, ఫోన్లు ముచ్చట్లు పెట్టింది. ఏంద్రా ఇవన్నీ? మెదడున్నోడు, మైండ్ మెచ్యూరిటీ ఉన్నోడు ఇట్లాంటివి చెయ్యడు. అర్థమైందా? నీ గంత తెలివేడ పాడైంది తీ. ఇగో పిల్ల, మొగమోకాలు గట్లనే ఉంటాయి. లేదంటే అది మనసులో పెట్టుకొని ఫీల్ అవ్వకుండా కూసోకు. నీ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించు. అర్థమవుతుందా? చచ్చిపోని గంగలో ఓనర్ అనుకోవాలి ఎవరైనా ఏమన్నా అంటే. ఏడ్చుకుంటా తుడుచుకుంటా కూసునుడు కాదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాధపడితే ఫ్యూచర్లో 5 ఏళ్ళు కష్టపడాలి. అర్థమవుతుందా? సురేష్, నాకు మా మమ్మీని చూడబుద్ధి అవుతుంది. ఎన్ని కోరికలునే నీకు? ఇంతే సురేష్, నాకు మా మమ్మీని చూడబుద్ధి అవుతుంది. వచ్చి ఎన్ని రోజులైందే ఇక్కడికి? 2 రోజులు. 2 రోజులకే మీ అమ్మని చూడబుద్ధి అవుతుందా? అయితే ఫోన్ చేసి వీడియో కాల్ చేయి. వీడియో కాల్ చేస్తే మా అమ్మ చక్కగా కనబడతలేదు. ఎందుకు? సిగ్నల్స్ లేవా? కాదు సురేష్, అమ్మనేమో గింత ఉంటుంది, ఫోన్ ఏమో గింతంతే ఉంటుంది. అయితే ట్యాబ్లో నుంచి వేయు, పెద్దగా కనిపిస్తుంది. ఆ ట్యాబ్ పెద్దగా ఉంటుంది సురేష్, కానీ అమ్మది చిన్నగా ఉంటుంది కదా. ఏందని బాధ? మళ్ళీ ఓదమ్మని ప్లాన్ వేస్తున్నావా? కాదు సురేష్, అమ్మనే ఇక్కడికి తీసుకొచ్చుకుందాం. ఏంటి? అమ్మని ఇక్కడికి తీసుకొచ్చుకుందాం. కొన్ని రోజులు ఉంటుంది. ఇప్పుడు రాలేదు కదా, ఇక నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఉంటే ఏమనుకోరు. ఇంకేమన్నా పిచ్చావే? నువ్వు తీసుకొచ్చుకుంటా రమ్మంటా అంటే మీ అమ్మ రావన్నారు వద్దా? వస్తా అన్నది సురేష్, నేను ఆల్రెడీ అడిగినా. వచ్చి నా దగ్గరనే ఉంటా అన్నది కొన్ని రోజులు. ఏమోనే, నీ ఇష్టం. రమ్మంటే రమ్మను. నేను రమ్మంటే మంచిగా ఉండదు. నువ్వు ఒకసారి ఫోన్ చేసి అత్తమ్మ రండి అంటే అల్లుడు చెప్పిండని వచ్చినా అనుకుంటుంది. నేను ఫోన్ చేసి రమ్మనన్నా? మమ్మీకి చెప్తా, మరి మమ్మీ చెప్తుంది. మమ్మీ ఎందుకు సురేష్, నువ్వు చెప్పు. అల్లుడు చెప్తే చాలు. మమ్మీకి తెలియకుండా నేను ఫోన్ చేసి అత్తమ్మని రమ్మంటే ఎంత గలీజ్ ఉంటే చెప్పు. నీకు ఎందుకు? మమ్మీతో ఫోన్ చేపిస్తా. ఇది మళ్ళీ నా కొడుకుని టార్చర్ చేద్దామని చూస్తున్నది. దీన్ని వట్టి అస్సలు విడిచిపెట్టద్దు. దీన్ని ఎట్లా చెయ్యానో అట్లా చేయాలి. ఏమైందిరా? ఏమంత సీరియస్ డిస్కషన్? ఏం లేదు అత్తయ్య, కూర్చోండి. కూర్చుంటాను కానీ ఏదో సీరియస్గానే మాట్లాడుతున్నారు. మమ్మీ, ఏం లేదు అత్తయ్య, మరి నాన్ వెజ్ పండుగల రోజు కూడా తింటే బాగుంటుంది కదా. ఈరోజు తిననని చెప్పాను. అబ్బో,
చాలా గొప్ప పని చేశావే. కంగ్రాట్స్ స్వప్న. దీనికి నాతోటి మాట్లాడే వెటకారం. నాన్ వెజ్ తినా అంటే కంగ్రాట్స్ చెప్తుంది చూడు. ఎంత కష్టమో దానికేం తెలుసు నేను తినకుండా ఉండు. అయినా తింటలేను. మెచ్చుకోవాల్సింది పోయి వెటకారంగా కంగ్రాట్స్ అంటది. ఈవినింగ్ అందరం కలిసి టెంపుల్కి వెళ్దాం. అబ్బా టెంపులా? కంపల్సరీ వెళ్ళడమే. ఊరికే ఇంట్లో కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పు. అవును మమ్మీ, వెళ్దాం. చాలా రోజులైంది అందరం కలిసి వెళ్ళి. వెళ్ళాలిరా, కార్తీక మాసంలో ఒక్కసారైనా వెళ్ళాలి. ఎప్పుడూ ఆఫీస్ బిజీలో పడిపోతున్నావు. అప్పుడప్పుడు ఇలా వెళ్తేనే రిలాక్స్ ఉంటుంది మైండ్కి. మమ్మీ కూడా ఉంటే బాగుండు. మమ్మీ కూడా వచ్చేది. ఏంటి? ఏం లేదు అత్తయ్య. పాప మా మమ్మీకి కూడా టెంపుల్స్కి వెళ్ళాలని ఎంత ఇష్టమో. అన్నయ్య వాళ్ళు అసలు ఎక్కడికి తీసుకెళ్లరు. తిని ఎలా పెంచితే వాళ్ళు అలా తయారవుతారు. ఎందుకు తీసుకెళ్ళనంటాడు రాజు? అడిగితే తీసుకెళ్ళడా? మా అన్నయ్య చేతులు ఏముంటుంది అత్తయ్య? మొత్తం మా వదినే ఏది చెప్తే అదే. ఇంకా ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, ఇటున్న పుల్లదీసి అటు పెట్టది. మొత్తం మా అమ్మకే పని చెప్తుంది. అలా చేస్తే మీ అమ్మ ఊరుకుంటుందా? ఏం చేస్తుంది అత్తమ్మ, ప్రెగ్నెంట్ కదా అని. పాపం ఏమన్నది మా అమ్మ. సురేష్ ఏమన్నాడంటే మా అమ్మకు ఫోన్ చేసి రమ్మంటా అంటున్నాడు. సురేషా? అవునత్తయ్య. మొన్న వచ్చినప్పుడు మా అమ్మని చూసిండు కదా అత్తయ్య సురేష్. పాపం బాగా కష్టపడుతుంది మీ అమ్మ. కొన్ని రోజులు ఇక్కడికి రమ్మంటే ఏందని అడుగుతున్నాడు. నీకు కూడా బోరింగ్ ఉంటుంది కదా, మీ అమ్మని తీసుకొచ్చుకో అని చెప్తున్నాడు అత్తయ్య. సరే అత్తయ్యని ఒక మాట అడుగుతా అని చెప్పిన. అవసరం లేదు, వాడికి ఏదో తెలియక అన్నాడు. సురేష్, మామ్, నీకు కొంచెమైనా బుద్ధి ఉందారా? నాకా బుద్ధా? లేకపోతే వాళ్ళ అమ్మని రమ్మని ఎలా అడుగుతావురా నువ్వు? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే. ఎవరైనా బిడ్డనిచ్చిన ఇంటికి వస్తారా? ఏదో వచ్చి అలా ఒక పూట చూసి వెళ్తారు బిడ్డని, అంతేగాని రోజుల తరబడి ఉంటారా? నువ్వు రమ్మంటే సరేరా, పాప మమ్మీ ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా నీకు? కొంచెమైనా మెదడు ఉంటే ఆలోచించు. నిన్ను కాదురా తిట్టేది, ఎక్కడ తాకన్నా అక్కడ తాకుతాయి అంతే. పాపం మా అమ్మ అవన్నీ ఏమనుకోదు అత్తయ్య. అయినా ఏంద్రా నువ్వు? పాపం అక్కడ రానుంది, అది కడుపుతోటి ఉంది. తనకు అసలే బెడ్ రెస్ట్ చెప్పాడు మొన్నటిదాకా. తననెవరు చూసుకుంటారు? ఇంట్లో వాళ్ళందరికీ రానే చేసి పెట్టాల్సి వస్తుంది. మనదొకటి వాళ్ళదొకటారా? ఆమె ప్రెగ్నెంట్ అప్పుడు ఆమెను చూసుకోవడానికి ఎవరైనా ఉండాలి. వాళ్ళ అమ్మ ఉండాల్సిందే అక్కడ. ఇక్కడికి వస్తే ఎలా? ఎవరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. రాణి వాళ్ళ పుట్టింటికి వెళ్తే స్వప్న వెళ్ళి చూసొస్తుందిలే వాళ్ళ అమ్మగారిని. నీకు సెన్సే లేదురా కొంచెం కూడా. నేనదే చెప్తున్నాను అత్తయ్య. కానీ కొన్ని రోజులు తీసుకొస్తే ఏమవుతుంది అని అంటున్నాడు. అరే డ్రైవర్ని ఎవరు పెట్టిండ్రా? అంత వేస్ట్ డ్రైవర్ని పెట్టిండ్రు. పెద్ద చెత్తనా కొడుకున్నాడు వాడు. వాడిని తీసి పారేయాల్సిందే. ఏమంటావురా? నువ్వేదంటే అదే మమ్మీ. ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తున్నాడు. జీవితం అంటే ఏమనుకుంటున్నాడో ఏంటో. వాడికి తలలో మెదడు లేదురా, మోకాలలో కానీ అరికాలలో కానీ ఉండుంటుంది. కావచ్చు మమ్మీ. అట్లాంటి డ్రైవర్ పెట్టుకోరా అంటే నువ్వు విన్నావా? చివరికి మన యోగా ట్రైనర్ కూడా చెప్తుందిరా డ్రైవర్ బాలేడని. ట్రైనర్? మన డాలీరా, హనీ. హనీయా? అవునరా, నేను ముద్దుగా తనని హనీ అని పిలుచుకుంటాను. ఎట్లనే దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.